ఈ విధంగా దాసిగా కద్రవుకు వినతి సేవ చేస్తుండగా గరుత్మంతుడి పుట్టే సమయం సమీపించింది. ఆతత పక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు బలవన్నిజ దేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్యక్షుడు తల్లికిన్ మన ప్రీతి వనర్చుచున్ ఎగసే భీమజవంబునన్ అభ్రవీధికిన్. గరుత్మంతుడు పుడుతూనే గ్రుడ్డులోంచి పైకి ఎగరడానికి కొద్దిగా రెక్కలు విప్పి అల్లార్చి పైకి ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చిన గాలికి కులపర్వతాలు లేచి ఎగిరిపోతాయేమోనని అనుకున్నారు. అంత పెద్ద జంజామారుతాన్ని సృష్టించగలిగిన పెద్ద పెద్ద రెక్కలు అల్లార్చి ఒక్కసారి ఆకాశంలో భూమండలమంతా తిరిగాడు. తన తల్లి వినతకు నమస్కరించాలని ఆకాశంలోంచి గభాలున వచ్చి భూమి మీద వాలి నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు దేవతలు అందరూ అతనిని చూసి ఇదేమిటి, సూర్యుడు ఇలా ఎగురుతున్నాడేమిటని అనుకున్నారు. అంత గొప్ప తేజోమూర్తి అని కొడుకును చూసి ఇటువంటి వేగం ఉన్నవాడు నా రెండవ కొడుకుగా పుట్టాడు కాబట్టి ఇక నాకు దాస్యం పోతుందనుకొని ఇంత గొప్ప కొడుకుకు తల్లినయ్యానని గొప్పగా సంతోషపడిపోయింది వినత. దారుణ కల్పాంతమరుత్ప్రేరిత హవ్యవహ శిఖల పెళ్లిదని బృందారకముని బృందస్తుతి పౌరనన్ తాన్ అగ్ని సూక్తములతో ఎసగెన్. దేవతలు ఋషులు అందరూ ప్రళయకాలం వచ్చేసిందని భావిస్తూ ప్రళయకాలంలో ఉండే అగ్నిహోత్రం అంతటా వ్యాపిస్తున్నదని అనుకున్నారు. అది మిక్కిలి తేజోవంతంగా ఉన్నదని రక్షించమని అగ్నిసూక్తాలతో అగ్నిహోత్రుడిని ప్రార్థన చేశారు. అప్పుడు అగ్నిహోత్రుడి విధంగా అన్నాడు: నైతదేవం యథాయూయం మన్యధ్వమసురార్ధనాః గరుడో బలవానేషః మమ తుల్యశ్చ తేజసా. మీరందరూ అనుకునేటట్లుగా ఆ తేజపుంజాన్ని నేను కాదు, నా తేజస్సుతో సమానమైన వాడు మహాబలవంతుడు గరుత్మంతుడు, అతడు వినతాకుమారుడు అని అగ్నిహోత్రుడు దేవతలకు చెప్పాడు. అప్పుడు వారందరూ గరుత్మంతుణ్ణి కీర్తించారు. హరికులి సక్షతి ఎరుగని గురుతర పక్షములతోడి కులగిరివోలెన్ గరుడండు గగనగతిన్ ఉరుతర జవమున నరుగుదించి తల్లికి మ్రొక్కెన్. పూర్వం పర్వతాలు కూడా గాలిలో ఎగురుతూ ఎక్కడ పెడితే అక్కడికి దిగుతుండేవి. అందుకు ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారని దేవేంద్రుడు పర్వతాల రెక్కలన్నిటినీ తెగ్గోశాడు. అందువల్ల పర్వతాలు ఎగరకుండా ఎక్కడో అక్కడే కూర్చుండిపోయాయి.